హలో అండి, వెల్కమ్ టు అమ్మ కుట్టి వ్లాగ్స్. ఈరోజు నేనైతే స్కూల్ దగ్గరికి వెళ్ళి సార్తో మాట్లాడాలి ఫీజు గురించి. అందుకని చెప్పేసి పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంట్లో మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నా. మా ఆయన స్కూల్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలేసి ఇంటికి వచ్చేంతవరకు మినిమం ఒక 20 మినిట్స్ టైం అయితే పట్టిద్ది. ఆ 20 మినిట్స్ టైంలో ఇల్లంతా ఊడ్చుకోవాలి, మిగతా పనులు చేసేసుకొని నేను ఫ్రెష్ అప్ అయిపోవాలి. అలాగే తనకి వేడి నీళ్ళు పెట్టేసి రెడీగా ఉంచాను అనుకోండి, తను వచ్చి ఫ్రెష్ అప్ అయిపోతారు. అయిన తర్వాత తనకి షాప్ టైం అవుతుంది కదా, అప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళి మార్కెట్లో దింపేస్తారనమాట. అక్కడి నుంచి నన్ను ఆటో ఎక్కిస్తే నేను స్కూల్ వరకు వెళ్ళిపోతా. తను వెళ్ళాలంటే తనకి షాప్కి వెళ్ళడానికి టైం అయిపోతుందండి, టైం ఉండదు. అందుకని చెప్పేసి స్కూల్ దగ్గరికి వెళ్ళమన్నారు. ఇక తనతో పాటు రెడీ అయిపోయి నేను వచ్చేసిన తర్వాత నన్నైతే ఆటోలో ఎక్కిచ్చేసి తను షాప్కి వెళ్ళిపోయిండు. వెళ్ళిన తర్వాత నేనైతే ఆటోలో రావటం అయితే వస్తున్నా కానీ స్కూల్కి వెళ్ళిన తర్వాత సారు పర్మిషన్ ఇస్తారో లేదో అనే టెన్షన్ అయితే ఉందండి నాకు బాగా. ఎందుకంటే మరీ ఎక్కువ డ్యూ ఉంది కదా, అందుకని చెప్పేసి మొత్తానికైతే స్కూల్ దగ్గరికి రానే వచ్చేసింది. మనం రోడ్ పై నుంచి వచ్చిన తర్వాత మనం స్కూల్కి రావాలంటే ఇట్లా లోపలికి ఒక గల్లీ ఉంటుందండి. వచ్చేటప్పుడు ఆటోలో ఈజీగా రావచ్చు, కానీ వెళ్ళేటప్పుడు మాత్రము అంత ఈజీగా ఆటోలు దొరకవు. మళ్ళీ ఇక్కడ నుంచి రోడ్డు మీది వరకు నడుచుకుంటూ వెళ్తేనే ఆటోలు దొరుకుతాయి. ఫైనల్గానైతే మనం స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మా స్మైలీ మిల్కీ చదువుకునే స్కూల్ అండి ఇది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మీకు గేట్ కనిపిస్తుంది కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తున్నా చూడండి, ఇదంతా స్కూల్ వ్యూ. ఇప్పుడు నేను చూపించేది ఉంది కదా బిల్డింగ్, ఇది స్కూల్ బిల్డింగ్ అనమాట. మళ్ళీ దీన్ని ఆనుకొనే ఇటు సైడు హాస్టల్ ఉంటుందండి. వీళ్ళు చదివే స్కూల్లో స్కూల్ కమ్ హాస్టల్ రెండు ఉంటాయి. మా ఊరు దగ్గర చుట్టుపక్కల అన్ని చిన్న చిన్న పల్లెటూర్లు ఉంటాయండి. పల్లెటూరులో ఉన్న పిల్లలు డైలీ స్కూల్కి వచ్చి చదువుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా, అలాంటి వాళ్ళని హాస్టల్లో వేసి చదివిపించుకుంటారండి. హాస్టల్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి. మీకు ఒకటి చెప్పడం అయితే మర్చిపోయానండి నేను. ఇక్కడ స్కూల్ ఎంట్రన్స్లో మనం గేట్ ఓపెన్ చేయగానే ఇక్కడ సెక్యూరిటీ ఉంటారు. ఈ సెక్యూరిటీ ఎందుకంటే పిల్లలు బయటికి వెళ్ళకుండా ఉంటారండి. మనం స్కూల్లోకి పంపించేసాం అనుకోండి, మళ్ళీ ఈవినింగ్ స్కూల్ కంప్లీట్ అయిన తర్వాతనే బయటికి పంపించేస్తారు. అంటే స్కూల్కి రావడానికి బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. బస్సెస్ లోపలికి వచ్చిన తర్వాతనే క్యూ వైజ్గా పిల్లల్ని ఎక్కించి పంపిస్తారు అన్నమాట. ఈ స్కూల్లో అన్ని ఫెసిలిటీ చాలా బాగున్నాయి. అలాగే పేరెంట్స్ తీసుకున్నంత కేర్ తీసుకుంటారండి స్కూల్లో ఉన్న సార్ వాళ్ళైనా మేడం వాళ్ళైనా ఎవరైనా సరే. అందుకే నాకు ఈ స్కూల్ అంటే చాలా ఇష్టము. అలాగే ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఈ స్కూల్లో చదివిన పిల్లలకి మంచి ఫ్యూచర్ ఉందండి. ఇప్పటికి చాలామంది నేను చూస్తున్నా. సరేనండి, ఇప్పుడైతే నేను స్కూల్ లోపలికి వెళ్ళి సార్తో మాట్లాడి వచ్చేస్తాం. నేను సార్తో మాట్లాడేటప్పుడు అయితే వీడియో తీయలేదండి, కుదరదు కదా. మాట్లాడి బయటికి అయితే వచ్చేసిన. ఫైనల్లీ సార్ అయితే ఒక 15-20 మినిట్స్ అయితే నాకు క్లాస్ తీసుకున్నారండి. ఇక మరి ఫీజు డ్యూ ఉన్నప్పుడు తీసుకుంటారు కదా, తను తీసుకున్నప్పుడు నేను వినాలి కదా, అందుకని చెప్పేసి క్లాస్ వినేసి బయటికి వచ్చేసినాక ఇక్కడ మనకి స్కూల్ పక్కనే ఒక బుక్ స్టాల్ ఉంటుందండి. ప్రతి ఒక్క బుక్ ఈ బుక్ స్టాల్లో దొరుకుతుంది అనమాట. అలాగే ఇక్కడ సైడ్కి ఒక చిన్న షాప్ ఉంటుంది, అంటే చాక్లెట్స్ లాంటివి కొనుక్కోవడానికి అనమాట. కాకపోతే ఇప్పుడు షాప్ క్లోజ్ అయిపోయింది. ఇంకా నేను ఇక్కడ నుంచి నడవడం అయితే స్టార్ట్ చేసిన. చెప్పాను కదండి, వెళ్ళేటప్పుడు ఆటోలు అంత ఈజీగా దొరకవని. అలా నడుచుకుంటూ వెళ్తుంటే నాకు మధ్యలో నేను చిన్నప్పుడు చదువుకున్న మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అయితే కలిసింది. ఇంకా తనతో మాట్లాడుకుంటూ నేను ఆటోలో ఎక్కి ఇంటికి అయితే వెళ్తున్నా. ఓకేనండి, ఈరోజుతో వ్లాగ్ అయితే కంప్లీట్ చేద్దాము. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.